ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ శాసనసభ మండలిలో ఈ నెల 29న నలుగురు టీడీపీ అభ్యర్థుల పదవీ కాలం ముగియనుంది. వారిలో యనమల రామకృష్ణుడు, పి అశోక్ బాబు, బిటి నాయుడు, దువ్వరపు రామారావు ఉన్నారు. ఈ 4 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి స్థానం కూడా ఖాళీగా ఉంది. మొత్తం 5 ఖాళీ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అధికార కూటమిలోని టీడీపీ పార్టీ నుంచి ఇప్పటికే 3 అభ్యర్థులు బిటి నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే జనసేన పార్టీ నుంచి కొనదల నాగబాబుకు ఒక సీటు కేటాయించారు. నాగబాబు కూడా ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇక 5వ స్థానానికి బీజేపీ నుంచి సీనియర్ నాయకుడు సోము వీర్రాజు పేరును ప్రకటించారు. ఎన్నికల సంఘం మార్చి 20న పోలింగ్ నిర్వహించనుండగా అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి బరిలోకి దిగటంతో టీడీపీ నుంచి చాలా మంది నాయకులు తమ టికెట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. ఇలా త్యాగం చేసిన వారిలో పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ముందు వరుసలో ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో టీడీపీ నుంచి వర్మ త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో వర్మ అనుచరులు కాస్త హడావిడి చేశారు. అయితే వర్మను అధినేత చంద్రబాబు బుజ్జగించారు. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆయన అనుచరులు ముందే హామీ ఇచ్చారు. కానీ తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో కూడా వర్మ పేరు కనిపించలేదు. దీనిపై ఇప్పటికే ఏపీలో చర్చ మొదలైంది. పాపం వర్మ అంటూ సోషల్ మీడియాలో చాలా మంది సానుభూతి చూపిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంపై వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారని, పిఠాపురంలోని టీడీపీ కార్యాలయం పైన దాడి కూడా చేశారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగానే వర్మ అనుచరులు టీడీపీ ఆఫీస్పై దాడి చేశారా అంటే లేదు. కొంతమంది కావాలనే పగగట్టుకుని ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం నాటివి. అవే వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం వల్లే ఆయన అనుచరులు ఆగ్రహానికి గురయ్యారని మిస్లీడ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ మధ్యకాలంలో వర్మ అనుచరులు పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు. అసలు వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం పైన వర్మ కూడా స్పందించారు. చంద్రబాబు, లోకేష్ నిర్ణయాలను తాను గౌరవిస్తానని, వారికి అన్నీ తెలుసని, తనకు సరైన న్యాయం జరుగుతుందని ఆయన నమ్మకంగానే ఉన్నారు. తన అనుచరులకు కూడా ఇదే విషయం చెప్పారు. సంయమనం పాటించాలని సూచించారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థలో వచ్చిన వీడియోను సైతం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలు ఎప్పటివి అని సజగ్ టీం సెర్చ్ చేసింది. పవన్ కళ్యాణ్ ను ఖచ్చితంగా ఓడిస్తాం, పిఠాపురంలో టీడీపీ తిరుగుబావుట అనే థంబ్ టైటిల్తో సమయం తెలుగు యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ అయిన వీడియో కనిపించింది. కూటమి ఒప్పందంలో భాగంగా పిఠాపురం స్థానాన్ని జనసేనకు కేటాయిస్తున్నట్లుగా అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆగ్రహానికి లోనైన వర్మ అనుచరులు పిఠాపురం టీడీపీ కార్యాలయంలోని పాంప్లెట్లు, పోస్టర్లను బయట వేసి తగలబెట్టారు. చంద్రబాబు ఫ్లెక్సీని కూడా దగ్ధం చేశారు. మహిళా కార్యకర్తలైతే తిట్ల దండకం అందుకున్నారు. అప్పటి వీడియోను ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మిస్లీడ్ చేస్తున్నారు. లోకేష్